పాత పెంట మాగిన పెంటను ఇగో ఇట్లా మనం ఈ పెంట ఆవులదైనా బర్రెల ఏదైనా కావచ్చా? పాత పెంట అంటే ఏదైనా కావచ్చు, కానీ నాకు ఆవుల పెంటనే. ఆవుల పెంట నేను ఆవుల పెంటనే ఇది. ఓకే, ఇది ఆవుల పెంట. ఇక ఆవులు అక్కడ దొడ్డికాడు ఉన్నాయి. ఈసారి బర్రెల నీళ్ళు కట్టేసిన బర్రెల పెంట అక్కడ తయారు చేస్తాను. అక్కడ ఉన్నది బర్రెల పెంట. ఇది బర్రెల బాపద్ది. ఓకే, నెక్స్ట్ వేసినది ఇది ఆవుల బాపద్ది. ఇది అయితే దీంట్లో ఏది మన టైకోడర్మా విరిడి ఇలా కలుపుకొని మన పొలానికి యూజ్ చేయాలని మనం దీన్ని ప్యాకెట్ ఇలా కలుపుకోవాలని అంటే ఇది పొర్రలుగా అప్పుడు ఏం చేసినాం కాబట్టి జీవామృతం తయారు చేసినాం. జీవామృతం తయారు చేసి ఈ పెంటల్లో ఇప్పుడు, ఎందుకంటే ఇది ఒక 5 ట్రాక్టర్ల పెంట. 5 ట్రాక్టర్ల పెంట ఇప్పుడు అంతవరకు ఇది 2 ట్రాక్టర్లు అవుతుంది కావచ్చు. అయితే అప్పుడు వేసుకుంటా వర్షకు డ్రమ్ము తయారు చేసుకుంటా జీవామృతం మొత్తం దీంట్లో చల్లుకుంటా వర్ష మీద మళ్ళీ వేసుకుంటా మళ్ళీ డ్రమ్ము తయారు చేసి చేసినాం. అది అందువల్లనే కావచ్చు స్టెప్ కలర్లు. ఇక ఇప్పుడు ఇలా దీంట్లో వానపాములు అనేటివి ఇంకా ఇట్లా మీద కూడా ఇవన్నీ వానపాములన్నీ తిని మనకు తయారు చేసిన బాపతి ఇవి ఇవన్నీ పెండల పురుగులు అంట, కుమ్మరి పురుగులు, ఇవన్నీ ఇళ్ళనే తినుకుంటాయి. ఇక ఇట్లా ఇంకా ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ పొలంలో వెళ్తా అంటే పొలంలోకి దిగుతా అంటే నాకు విరిడి ఈ పాత పెంటల జీవామృతం మొత్తం కలిపిన బాపతి పెంటల మాగిన బాపతి పెంటల ఇది. ఇప్పుడు ఈ ట్రైకోడర్మా చల్లుకోవడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటిది? దీంట్లో నుండి శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏమైందంటే చీడపీడలు లోపల భూముల చెట్టును అంత ఖరాబు చేసే బాపతి చీడపీడలను చనిపోయడానికి చెట్టును తినకుండా చేస్తాయంట. ఏర్లకు భూమిలో ఏర్లకు బలం ఇస్తుందా. ఈ వానపాములు చనిపోవా మరి? వానపాములకు తోటి చనిపోకుండా తయారు చేసేది అన్నట్టు. వానపాముల గురించి ఉండదు ఇది. భూమిలో ఇక చీడపీడలు అన్న బాపతి మనం ఇప్పుడు చెట్లు ఎర్రబడతాయి చూడు, దీన్ని స్ప్రే చేసినా కూడా కానీ మనం స్ప్రే చేసుడు పత్తి చేసినాం. కానీ ఇప్పుడు దీనికి మనం మాట్లాడేది ఏంటంటే వరికి లోపల కూడా మన ఎండు తెగుళ్ళు రాకుండా ఉండడానికి కొరకు దీన్ని మనం కింద మీద తిప్పేసుకోవాలన్నా. ఇట్లా దీన్ని మొత్తం ఇక కలుపుకోవాలి మళ్ళీ. వానపాములు అంటే ఇవన్నీ కట్ అవుతానే పారతోటి తీస్తే కట్ కావాలి. పాత పెంటల్లో ఇవరిదాకా కలిపిన దాన్ని టైకోడర్మా విరిడి ఇవాళ మళ్ళీ
మనం వరదక్క తయారు చేసుకున్న ట్రైకోడర్మాను ఇట్లా పొలంలో ఇట్లా చల్లుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా చల్లుకున్నాం అనుకో, పిండి చల్లినట్టేనే. ఇక మనకు ఇప్పుడు ఇట్లా పిండి బత్తాలు చల్లని అవసరం లేదు. ప్రకృతి వ్యవసాయం అని అనుకుంటే ఇట్లా అట్లా చేసుకొని ఇట్లా పాత పెంటలో ఇట్లా కలుపుకొని ఇట్లా చల్లినాం అనుకో. మనం ఈ ట్రైకోడర్మా చల్లుకున్నది కూడా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అది మనం దాంట్లో కలిపినాక అదే వస్తుంది కదా, ఆ పెంట అంతా మొత్తం కలిసి